జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్నాల నగేష్ అన్నారు. దాడికి నిరసనగా శుక్రవారం లాయర్లు తమ విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. జిల్లా కోర్టు భవనం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అమాయక టూరిస్టులపై అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులపై కేంద్రం అదే రీతిన ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు. ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ రూపురేఖలు లేకుండా సమూలంగా రూపుమాపాలని అన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్రాన్ని కోరారు. ఇరవై 22వ తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాలో పాకిస్తాన్ నరహంతక ఉగ్రవాదులు మన దేశంలోనికి అక్రమంగా చొరబడి అమాయకులైనటువంటి టూరిస్టులను కాల్చి చంపడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నది, ఏ రకంగానైతే పహల్గామ్లో కశ్మీర్ లోపల టూరిస్టులని ఉగ్రవాదులను మరి ఊచకోత కోశారో అదో రీతిలో వాళ్ళని కూడా ఊచకోత కోసి పాకిస్తాన్కు గిఫ్ట్గా పంపాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత ఘోరం అంటే ఈ భారతదేశం అనేటువంటిది ఒక లౌకికమైనటువంటి రాజ్యంలో అందరు కలిసిమెలిసి ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మీరు ముస్లింలా మీరు హిందువులా అని చెప్పేసి ప్రశ్నిస్తూ చంపడాన్ని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలం లోపల పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా నరేంద్ర మోడీ గారు చేయాలని చెప్పేసి యావత్ న్యాయవాదులందరం కూడా ముక్త కంఠంతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ రాబోయే కాలంలో భారతదేశంలోని న్యాయవాదులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ మాతాకి జై అని చెప్పేసి మేమందరం కూడా ఈ ప్రభుత్వం వెంట నిలబడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం. 22వ తారీఖు నాడు జమ్మూ